పరిగెత్తితే పరిగెత్తు, లేకపోతే నడు. అదీ చేత కాకపోతే పాకుతుంటు. అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపో. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్లిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తాన్ని అంటిది ఇప్పుడొచ్చిన కాస్త కష్టానికే బలం చేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోకూడదు. వారి నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని మీరు పక్షిగా ప్రవహిస్తోంది. ఆ రక్తంతో సహా ఏది అందుకోవడానికి లేదులే. అయితే నిన్ను కథలివ్వకుండా చేసిన మానసిక బాధల సఖ్యలను తెచ్చేసి చోటు నుండి పరుగు మొదలుపెట్టు. పరుకు నిన్ను చేదరించుకోకముందే నీ బతకాన్ని వదిలి, నీ అర్థం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. ఈ నీడ నిన్ను వదిలేయక ముందే ఇంట్లోకి వచ్చే చెప్తున్నా. చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో. వింటేవి డైలాగులే, చదివితే పదాలే, కానీ ఆచరిస్తే అస్త్రాలు.